ఇప్పటిలాగా అప్పట్లో వేధింపులు ఉండేయా హీరోయిన్కి? వేధింపులు అంటే ఇతర రకరకాలుగా వేధించడం, మాట లేదని కానివ్వండి, ఏదైనా కానివ్వండి. వేధింపులు ఏముంటాయండి? ఏదో ఎందుకుండవు? ఉండవండి. వీళ్ళకై వీళ్ళు ఏదన్నా ఇష్టపడాల్సి అక్కడ పోతే డబ్బులు బాగా వస్తాయి, వీడు బాగా సంపాదిస్తున్నాడని వీళ్ళు ఏదైనా వాడు ఎంబడబడాల్సిందే తప్ప ఎవరు ఏం అనరండి. అనరు. నువ్వు ఛాన్స్ ఇస్తే తప్ప నువ్వు ఏదైనా హింట్ ఇచ్చావంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. నన్ను ఇంతవరకు ఏ హీరో కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీలో ఏ కెమెరామెన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఐ లవ్ యూ అని ఎవరు అనలేదు. అంటే అసలు అంత సాహసం చేయడానికి కూడా మీరు స్కోప్ ఇచ్చి ఉండరు కాదండి. అనరు. అంటే అంటే ఒకటి రెండు రకాలు అనకపోవడానికి. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ ఎక్కడో పొగరు కనిపిస్తూ ఉంటుంది. పొగరు కూడా కాదండి, అది గ్రేస్ఫుల్గా ఉండడం అనేది. బెక్కిలిగా లేకుండా ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత పలచటి చీర కట్టుకున్నా గ్రేస్ఫుల్గా మన వాక్ ఉండింది అనుకోండి, అది మనకి ఎబ్బెట్టుగా కనపడదు. మన ఎంత మీ డ్రెస్సులో అప్పట్లో ఆ రోజు 70-80 ఆ టైంలో ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో అంత సెక్సీ కూడా ఉండేది మీ డ్రెస్. అవునా? అవునండి. అది ఓన్లీ స్పెషాలిటీ ఆఫ్ వాణిశ్రీ. అది అంత ఇంకెవరికి నాది కాదండి. నన్ను అందరూ అంటారు కానీ ఏదైనా మంచి జరిగితే దేవుడు మంచి నాది, చెడు చేస్తే దేవుడు నన్ను చెడగొట్టాడు అట్లా కాదండి. ఇది ఒక ఇండస్ట్రీ చెక్కిన శిల్పాన్నండి నేను. డైరెక్టర్స్, రచయితలు, ప్రొడ్యూసర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడాను నువ్వు ఇలా ఉంటే బాగుంటావమ్మా అని నాకు చెప్తే నేను విని వాళ్ళ దగ్గర స్కెచ్లు వేయించుకునేది. చెవులి ఇట్లా స్కెచ్లు వేయించుకునేది. వాళ్ళు కూడా ఒక స్నేహభావంతో చెప్పేవారే తప్ప మనతోటి ఏదో లాభం ఉంది, లేకపోతే వీడు ఏదైనా సినిమాలు చెప్తుంది అట్లా ఎప్పుడు లేదు. నేను సెట్కి వెళ్తే కేఎస్ ప్రకాష్ రావు గారు అయితే ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు ఇట్లా డ్రెస్ చేసుకున్నావు, నీ చీర ఏంటి, నువ్వేంటని ఎప్పుడు అడగలేదు. సీన్ చదివి వినిపించేవారు. దాని తగ్గట్టు మీరు తయారైపోయేవాళ్ళు. నేను వచ్చేస్తాను సెట్కి, డైలాగ్ చదివి వినిపించగానే నువ్వు చేసేసేది నేను చెప్పేది ఏముంది నీకు అనేవారు. అట్లా కనుక డైరెక్టర్ కనుక మనకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఫ్లెక్సిబిలిటీ ఉంటే వండర్ఫుల్గా వస్తుందండి పర్ఫార్మెన్స్. కరెక్ట్. బి మసూదన్ రావు గారు ఆయన డైలాగ్ చెప్పలేవు అది అనేవాడు. ఓరి నాయన నీ సంగతి ఎట్లాగుంది అనుకుని నేను అట్లాగేనండి, అట్లాగే చెప్తానండి అనేదాన్ని. అని బయటకు వచ్చి ఆయన చెప్పినట్టు అసలు చేయను. 10 టేకులు తీస్తారండి, 11వ టేక్ ఆయనకే బోర్ కొడుతుంది మళ్ళీ వచ్చినట్టు. ఎందుకంటే అక్కడ రీల్ కూడా అయిపోతా ఉంటుంది కదా, ఫిలిం కలర్ ఫిలిం పైన కోట, అప్పుడు ఇంతే ఇస్తారనమాట, బ్లాక్ లో కొనుక్కోవాలి. సో పక్కన ఉండే వీళ్ళు నాగేశ్వరరావు గారు చాదస్తపడు ఊరికే రుద్దుతాడు ఏంటి, బాగానే చెప్తోంది కదా, బాగానే ఉంది కదా, ఏదో నీకేనా నాకు తెలీదా అంటే తెలీదా ఏంటి, నీకేనా నాకు తెలియదా అనలేవా, తెలీదా అని వంకరగా చూపించేవారు. ఓరి నాయన ఇది కూడా యాక్టింగ్ అని అనుకునేదాన్ని. సరేలేండి చెప్తానులేండి అనేదాన్ని. మళ్ళీ నా ఒక పూటకి ఏమైందంట, సరే అలా అని ఆ తర్వాత మన జోలికి రారు. హీరాలాల్ మాస్టర్ గారు కూడా అంతే, వెళ్ళగానే నమస్తే మాస్టర్జీ అని ఇట్లా పెట్టి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించండి అని కనుక సెట్లోకి వెళ్ళామనుకోండి, ఆ రోజు బ్రహ్మాండంగా బడిమా ఇట్లా చేపెట్టు, ఇలా తిరుగు, అలాను కన్నీళ్ళు ఎలాను ఇట్లా చెప్పేవారు. ఎప్పుడైనా మనం మర్చిపోయామనుకోండి, ఒక మూమెంట్ రాని మూమెంట్ ఇచ్చి స్లోప్ లో నిలబెట్టి పెట్టేసేవాళ్ళ. సీనా ఏందిరా ఆమె చేస్తా ఉంది మూమెంట్, ఏందిరా అది పోయి దగ్గర పోయి చూడు సుశీలా, ఓరి నాయనో ఇవాళ పొద్దున ఈయనకి మనకి నమస్కారం దండం పెట్టలేదు చచ్చాం. ఎందుకంటే ఆయన నేను ఒకే పక్కన రూము, దండం పెట్టకుండా మామూలుగా గుడ్ మార్నింగ్ ఏదో అనుకుంటూ వచ్చాం. మధ్యాహ్నం భోంచేసి టచ్ చేసుకుని నమస్కారం మాస్టర్ గారు
అని వెళ్ళిపోయి పాదాలకి ఇట్లా దండం. ఎంత సంతోషం అండి. పొద్దున మనం ఎగతాళి చేస్తున్నామని ఆయనకు తెలియాలి కదా. అవును. లేదు, గురుభావంతో మనల్ని గౌరవిస్తుంది. సీనా వాణిమా వచ్చింది, ఆ మూమెంట్ తీస్తామా, నాగేశ్వరరావు గారి తర్వాత తీస్తామా ఏమి అనేవారు. నాయన నమస్కారాలు ఇంత ఉందా అని అనుకునేదాన్ని అనమాట. అప్పుడు నేను చెప్పేదాన్ని, మా తమ్ముడు ఒక అబ్బాయి రే నాకు ఆపిల్ జ్యూస్ తెచ్చావా, నాకు సాతుగొడ జ్యూస్ తెచ్చావా, మాస్టర్ గారికి కూడా తీసుకురాను. నేను తాగుతూ ఆయన అలా ఉంటే నేను చూడలేను. ఇద్దరికి తెచ్చేవాడు ఆయన. హ్యాపీ ఎమ్మా హ్యాపీ అనమాట. అల్ప సంతోషి కాదు, ఆయన్ని గౌరవిస్తున్నామని. ఆయన ఎక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తామని. సీనియర్ మోస్ట్ లెజెండ్. ఆయన కెమెరా పెట్టి వెళ్ళొస్తానోయ్ మామ వెళ్ళొస్తానోయ్ మళ్ళీ వస్తానోయ్ అని ఒక పాట. పొద్దున్న 7 గంటలకు వెళ్ళాం, 11:30 సాంగ్ అయిపోయింది. మణిమా దా ఇది ఆయన విన్సెంట్ గారు. వీడేంటండి బాబు, లైటింగ్ ఏమిటో చూసుకోకుండా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తాడు. నేను ఎట్లా దీన్ని చేసేదని. అది నానక్రామగూడలో కొంత ఆయన నా నుంచి కాదు నేను చేయను అని. ఇంకా రామానాయుడు గారు వచ్చి ఇక కేఎస్ ప్రకాష్ని పట్టుకొని కొంచెం చూడు నాయన ఇది ఎట్లా అది ఎట్లా ఎట్లా అంటే మీరు ఆ సాంగ్ చూడండి ఎప్పుడైనా మీకు టైం ఉంటే. వెళ్ళొస్తాను ఈ మామ సాంగ్ చూడండి. పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. ఈ 2 చేతులు పెట్టుకొని దీంతోనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి వెనక్కి తిరిగి ఇలా తిరిగి గంతులు అంత అద్భుతంగా తీసేస్తాడు ఆయన. అదే ఆయన్ని కొంచెం మనం గనక సార్ కెమెరామెన్ కూడా మనం అడగాలి, సార్ మేకప్ ఎట్లా ఉంది సార్, ఏమైనా డార్క్ ఏమైనా కొంచెం ఏమైనా లిప్స్టిక్ మార్చాలా చూడండి సార్. ఆయన ఏదో పెద్ద ఇదిలాగా వచ్చి దగ్గరికి వచ్చి అలా చూసి బాగానే ఉందమ్మా. ఎవరు కెమెరామెన్ ఎవరైనా సరే దగ్గరకు వచ్చి బాగుందమ్మా నల్లా ఇరుకమ్మా, ఇట్స్ వెరీ గుడ్, కొంచెం ఇక్కడ కొంచెం హైట్ ఉంది, అడిగారు కనుక ఏదో చెప్పాలి, హైట్ అలా అలా వెనక్కి తీసుకోమ్మా, ఓకే ఇట్స్ నైస్ ఇట్స్ నైస్. ఇది నాకు తెలిసిపోయింది. సో బాగా వీక్ పాయింట్లన్నీ కాదు మనం అడగడం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఏదో వెళ్ళిపోతున్నాం చేసేస్తున్నాం, మేక్ బిలీవ్ ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాం. రేపు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు బాగుంది అద్దం ముందు నేను 4 గంటలు కూర్చుంటా, అదే ఒక మెడిటేషన్.